normal disc. This is the structure of the normal disc. Within in the center it is a nucleus pulposus, this one, and surrounded by fibrous structure. This is the annulus fibrosus. So this one, annulus fibrosus keeps the nucleus pulposus intact. That make all our daily activities by doing our exercise. There is lot of stress, lot of stress falls on the vertebra. Because of this intervertebral disc, there is action proper jumper, and they take that pressure and protect the vertebra by from damaging. So here you can see when there is a breakage in the this annular structure, annulus fibrosus. These are the round segmented structure. Whenever there is a breakage, this jelly-like material comes out and it compresses the nerve root. Because here we have a ligament, and this is posterior longitudinal ligament. Because of this usually bulges posterolaterally. That's why most commonly that grows. So these are the different stages of this degeneration. First stage, this one mild degeneration, later the prolapse, and గత 42 సంవత్సరాలుగా ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ఐహెచ్పి ఆర్గనైజేషన్ నేషనల్ ఆర్గనైజేషన్, ఇందులో అన్ని మన ఖమ్మం జిల్లా ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఒక 3-4 ఉచిత క్యాంపులు చుట్టుపక్కల విలేజెస్ లో వాటిల్లో వెళ్ళి హోమియోపతి వైద్యాన్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి ఈ వైద్యం యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ డాక్టర్లు అందరూ ప్రతి ఆదివారం కూర్చొని సిఎంఈ అంటాం, కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కోసం ప్రతి ఆదివారం ఒక చోట కూర్చొని కాసేపు డిస్కషన్స్ జరుగుతుంటాయి. అట్లానే 2 నెలలకి 3 నెలలకు ఒకసారి ఫ్రీ ఉచిత వైద్య శిబిరాలు చేస్తాం. చేసినప్పుడు కూడా ఏదో ఒక రోజు చూసి రావడం కాకుండా వచ్చిన వాళ్ళందరికీ ఒక 100 రోజుల దాకా మేము మళ్ళీ మా క్లినిక్కి వస్తే ఉచితంగా కన్సల్టేషన్ లేకుండా వైద్యం చేస్తుంటాం. ఈ విధంగా హోమియో వైద్యాన్ని వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ మా వైద్యాన్ని మేము పాపులర్ చేసుకుంటూ ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము ఈ హోమియోపతి వైద్యం కనుక్కున్న డాక్టర్ హ్యాండ్మ్యాన్ గారి బర్త్డే ఏప్రిల్ 10th ప్రతి సంవత్సరం కంపల్సరీ కలుస్తాం. జిల్లా మొత్తం కలుస్తాం. కలిసి ఆ రోజు కూడా మళ్ళీ విత్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటూ ఒక ప్రొఫెషన్ మెయింటైన్ చేసుకుంటూ అందరం ఖమ్మంలో మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో ఇది ఆర్థిక సహకారం లోకల్ డాక్టర్స్ అందరూ, హోమియో క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ ఇస్తుంటారు. దాంతోపాటు మాకు ఫార్మస్యూటికల్ కంపెనీస్ వీళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. ఒక మనిషితో ఏది కాదు, ఒక మనిషి ఖర్చు పెట్టేది కాదు. దీనికి అందరి ఆర్థిక సహకారం మీతో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. థ్యాంక్ యూ. డాక్టర్ అన్నమరాజు, నేను 40 ఏళ్ళ నుంచి వస్తున్నాను. మేమంతా లోకల్ డాక్టర్స్ నెల సంవత్సరం కలుస్తాం. కలిసినప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటువంటివన్నీ పెట్టడం అంటే ఇది 4వ సారి పెడుతున్నాం. తెలంగాణ పెట్టాం. హోమియోపతి అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరం 1 day 2 days సైంటిఫిక్ సెమినార్లు కండక్ట్ చేస్తాము. దీంట్లో ఏంటంటే ఈ డాక్టర్స్ అంతా కూడా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి, అప్డేట్ నాలెడ్జ్ కోసం, అంటే హోమియోపతి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలంటే సూపర్ స్పెషాలిటీ నాలెడ్జ్ ఉన్నప్పుడే ఆ ప్రిస్క్రిప్షన్ సరైన ప్రిస్క్రిప్షన్ ఇచ్చి జబ్బులు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఇట్లాంటి అప్డేట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉంటాం. అట్లాగే స్టేట్ బాడీ వచ్చారు, అట్లాగే నేషనల్ బాడీ మెంబర్స్ కూడా వచ్చారు. ఇది అంతర్జాతీయ అసోసియేషన్. స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, దేశం లెవెల్లో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్ అనే సంస్థ ఉందండి. దీంట్లో ఈ కాలేజీ నుంచి బయటకు వచ్చిన పిల్లలందరూ కూడా ఇందులో సభ్యులుగా చేస్తాం. ఐఎంఏ ఎట్లా ఉంటుందో హోమియోపతిలో ఐఏహెచ్పి అనమాట. సో దీంట్లో నాలెడ్జ్ అప్లిఫ్ట్ చేసుకోవడానికి, అప్డేట్ అవ్వడానికి హోమియోపతి విభాగం ఇట్లా సెమినార్లు కండక్ట్ చేయడం ద్వారా మేము నాలెడ్జ్ కాలేజీలో చదువుకున్నది గురువులు చెప్పిందే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏమి నవీన పద్ధతులు వచ్చినాయి అవి తెలుసుకోవడం ద్వారా మేము పేషెంట్కి ఎక్కువ న్యాయం చేయడానికి, తొందరగా జబ్బులు తగ్గించడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా డబ్బుతోని, తక్కువ ఖర్చుతోని క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు, అంటే ఎస్పెషల్లీ మోకాల నొప్పులు అయితే, కీళ్ళ నొప్పులు అయితే, క్రానిక్ డిసీజ్, అట్లాంటి దీర్ఘ వ్యాధులైన చర్మ వ్యాధులు, అట్లాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఈవెన్
ఆంకాలజీ డిపార్ట్మెంట్ చెందిన క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా హోమియోపతిలో సరైన పద్ధతిలో మొదటి దశలో వచ్చినట్లయితే ఎక్కువగా శాతం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మాకు వచ్చే మందులు కూడా మంచి మంచి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీల నుంచి మందులు తయారు చేయబడుస్తాయి. ఏదో నాటు మందులాగా ఏదో మిక్సింగ్ చేసి ఇవ్వడం అట్లా ఏముండదండి. చాలా ఇంటర్నేషనల్ సంస్థల నుంచి స్క్వాబే అని, ఎస్బిఎల్ అని, విల్మార్ అని ఇట్లా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, బ్యాక్స్ అని ఇట్లా. సో ఈ కంపెనీ ద్వారా వచ్చిన మందుల్ని మేము సూటబుల్ మెడిసిన్ ఇచ్చేసి పేషెంట్స్ కి జబ్బులు తగ్గించే ప్రయత్నం చేస్తాం. హోమియోపతి దినదినాభివృద్ధి అవుతుంది. ఖమ్మంలో కూడా ఇంతకుముందు గత 15 సంవత్సరాల కంటే 15-20 సంవత్సరాల కంటే ఇంకా డెవలప్ అవుతూనే ఉంది హోమియోపతి. ఇంతకుముందు 15 సంవత్సరాల క్రితం 15 మంది హోమియోపతి డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు 30 మంది డాక్టర్లు ఉన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే హోమియోపతి బాగా డెవలప్ అవుతుంది, ప్రజలకు దగ్గర అవుతున్నా అనే ఉద్దేశం పెరగటం వల్లే ఈ హోమియోపతి బాగా డెవలప్ అవుతుంది. మనం అంటే ఈ హోమియోపతిలో మా సీనియర్ డాక్టర్స్ వీళ్ళంతా ఈవెంట్స్ అట్లా అరేంజ్ చేసే ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి నేను ఎంతో నేర్చుకుంటాం. అసలు ఎక్కువ నాలెడ్జ్ అనేది మేము గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా అటెండ్ చేస్తూ ఉంటే మంచిదని మా అభిప్రాయం. అందరూ స్టూడెంట్స్ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేసి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.